ఏం జరుగుతూ ఉంది, పరలోకంలో ఏం జరుగుతూ ఉంది. చూడండి, ఢిల్లీలో ఏం జరుగుతుందో మనము ఒకవేళ టీవీ ఆన్ చేసుకుంటే అది మనకు తెలుస్తుంది, మీ అందరికీ తెలుసు. ఒకవేళ అమెరికాలో ఏం జరుగుతుందో మనము టెలిఫోన్ ఆన్ చేసుకుంటే అది మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా మనము టెలివిజన్లో మనం చూసుకోవడానికి ఆస్కారము ఉంది. కానీ పరలోకంలో ఏం జరుగుతుంది, అది ఆ విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? పరలోకంలో ఉన్న నా ఫ్రెండ్ పీటర్ కానివ్వండి, నా ఫ్రెండ్ ఆండ్రూ కానివ్వండి, వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు చనిపోయారు, ఆయన పరలోకంలో ఏం చేస్తున్నారు? నా తల్లి గారు చనిపోయారు, ఆమె పరలోకంలో ఏం చేస్తా ఉంది? మీరు ఎప్పుడైనా అలాంటి విషయాలు ఆలోచన చేశారా? నా 7th క్లాస్లో నేనున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మరణం అంటే ఏంటో నాకు తెలియదు. మళ్ళీ వస్తారనని నేను గుమ్మం దగ్గరే కూర్చునేవాడిని. అమ్మ వాళ్ళు గుమ్మాన్ని మూసివేసినప్పుడు కూడా నేను గుమ్మం దగ్గరే ఉండేవాడిని. ఎందుకంటే నాన్నగారికి నా పేరు అంటే చాలా ఇష్టం. శామ్ అని పిలిచే ఉండేవాడు. ఏ పని కావాలన్నా శామ్ అని పిలిచేవాడు. నాన్న ఒకవేళ చచ్చిపోయాడు, సమాధి చేసాము, మళ్ళీ వస్తాడేమో, నాన్న వస్తే నేను తలుపు తీయాలి కదా, అందుకని గుమ్మం దగ్గరే ఉండేవాడిని. తర్వాత అమ్మ చెప్పింది, నాన్న రాడు, మనమే నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పింది. అప్పుడు అనిపించింది ఇక నాన్నను మళ్ళీ తిరిగి చూడలేమని. బైబిల్ చదువుతున్నటువంటి దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మనందరము వెళ్ళబోతున్నాం. అయితే మనకంటే ముందు వెళ్ళినటువంటి వాళ్ళు పరలోకంలో ఏం చేస్తున్నారో బైబిల్ గ్రంథంలో నుండి మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? నా ఫ్రెండ్ పడక మీద ఉన్నప్పుడు తరచూ నేను ఫోన్ చేస్తూ ఉండేవాడిని. పీటర్ ఎలా ఉన్నావు? క్యాన్సర్ అని చెప్పారు, కొద్ది దినాలు మాత్రమే నేను బ్రతుకుతానని డాక్టర్లు చెప్తున్నారని అంటే మేము ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆయన కొరకు ఎప్పుడు మొరపెడుతూ ఉండేవాడిని. ఇక్కడ కూడా మనం ప్రార్థన చేశాం. మన బేతనియా చర్చిలో కూడా పీటర్ పాస్టర్ గారి కోసమని మనం ప్రార్థన చేశాం. నెల్లూరులో ఒక పెద్ద దేవాలయాన్ని ఆయన నిర్మించడం జరిగింది. చాలా పెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు వాళ్ళు పిలిచిన క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భాల్లో మేము వెళ్ళలేం కదా, ఎందుకంటే దేవుని సేవకులం కాబట్టి. సరే, పరలోకంలో ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. మొదటి విషయం చూస్తే, పరలోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని మనము బైబిల్లో నుండి మనం గమనిస్తున్నాం. ఎలా ఉన్నారండి? చెప్దాం, ఎలా ఉన్నాం? సంతోషంగా ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. కొన్ని డినామినేషన్స్ ఉన్నాయండి. బాప్టిస్ట్ కాదు, లూథరన్స్ కాదు, వేరే వేరే కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం నమ్ముతారంటే, చనిపోయిన తర్వాత ఈ చనిపోయినటువంటి వారు మమ్మీస్ లాగా ఉండిపోతారు. మమ్మీస్ అంటే మీకు తెలుసు కదా, ఈజిప్ట్ దేశానికి వెళితే కొన్ని వందల ఏండ్ల సంవత్సరాల నుండి అలాగనే ఉన్నారు. ఆ పిరమిడ్స్ లో ఆ మమ్మీస్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఆ మమ్మీస్ అనే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక దినాన్ని తిరిగి లేస్తారని వాళ్ళ చుట్టూరు బంగారం పెట్టుకున్నారు, వజ్రాలు పెట్టుకున్నారు, ధనాన్ని పెట్టుకున్నారు. మళ్ళీ తిరిగి లేస్తే డబ్బు కావాలి కదా. కానీ కొంతమంది ఏమని నమ్మారు అంటే, మమ్మీస్ లాగా చలనం లేకుండా, మాట్లాడకుండా అలాగనే నిశ్శబ్దంగా ఉండిపోయారు అని కొన్ని డినామినేషన్స్ నమ్ముతారు. కానీ అలాంటి విషయాలు నాకు బైబిల్లో ఏమీ కూడా కనపడలేదు. పరలోకంలో ఉన్న వాళ్ళు చలనంతో ఉన్నారు, స్పర్శ లేకుండా లేరు అని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడండి. లూకా 15:10లో మీరు చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచు ఉన్నాను. నా వెంట మీరు కూడా ఈ మాటలు చెప్పండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచు ఉన్నాను. గమనించారా? పరలోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం నేర్చుకుంటున్నాం. ఎలా
ఉన్నారండి? సంతోషంగా. ఎప్పుడు సంతోషంగా? నేను బాప్సం పొందినప్పుడు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన సంతోషించి ఉండొచ్చు. దేవదూతలు కూడా సంతోషించి ఉండొచ్చు. ఇదే అధ్యాయము 7వ వచనంలో కూడా ఇంకొక మంచి మాట ఉంది చూడండి. ఆ పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. పాపి రక్షింపబడితే దూతలు సంతోషిస్తూ ఉన్నారు, పూర్వీకులు సంతోషిస్తున్నారు, అబ్రాహాము సంతోషిస్తున్నాడు, ఇస్సాకు సంతోషిస్తున్నాడు, యాకోబు సంతోషిస్తున్నాడు, నా తండ్రి సంతోషిస్తున్నాడు. ఈ రోజున పీటర్ అని ఆయన పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన కూడా ఎవరైనా వారి సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నట్లయితే వారు సంతోషించే వారిగా ఉన్నారని మనం నేర్చుకుంటున్నాం. ఒక్క పాపి ఈ లోకములో రక్షణ పొందితే పరలోకములో మహా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు, కాబట్టి వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఎందుకనంటే భూమి మీద ఒక పాపి రక్షణ పొందాడు అని. ఒకసారి దేవుడైన యెహోవా ఒక 3 దేవదూతలని భూమి మీదకు పంపించాడు. ఇష్టమైంది ఏదైనా మీరు భూమి మీద నుండి తీసుకొని రండి అనని దేవుడైన యెహోవా ఆ దూతలను పంపించాడు. ఒక దూత భూమి మీదకి వచ్చి ఆ వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ తీసుకొని పరలోకానికి వెళితే దేవుడు అడిగాడట, ఏం తీసుకొచ్చావు నా నిమిత్తమని అని దూతను అడిగితే, ప్రభువా వజ్రాలు, వైడూర్యాలు తీసుకొచ్చాడు, ఇవి చాలా ఖరీదైనవి అని చెప్పారట. దేవుడైన యెహోవా అన్నాడట, ఇవి నాకు ఇష్టమైనవి ఏమి కాదు, నేను సృష్టించినవే కదా, నేను తయారు చేసినవే కదా. ఇంకొక దేవదూత ప్రభు దగ్గరికి వెళ్ళి, 2వ దూత, ప్రభువా నీకోసమని నేను జ్ఞాన గ్రంథాలు తీసుకొని వచ్చాను, సొలొమోను లాంటి వాళ్ళు రాసినటువంటి బుక్స్ నేను తీసుకొచ్చాను అని అంటే దేవుడు అన్నాడట, మానవునికి జ్ఞానం ఇచ్చింది నేనే కదా, కాబట్టి ఇవి నాకేమి ఇష్టం లేదు. ఒక యవ్వన గాబ్రియల్ లాంటి ఒక దూత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు 2 దోసిళ్ళు, నా వైపు చూడండి, 2 దోసిళ్ళు ఇలా పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ప్రభు అడిగాడట, ఏం తీసుకొచ్చావు నా నిమిత్తమని ఆ 3వ దూతను అడిగితే ఆ దూత అన్నాడట, ప్రభువా ఒక పాపి కన్నీళ్ళు, ఒక చిన్న కుటీరంలోనికి వెళ్ళాను, ఆ కుటీరంలో ఒక దొంగ రక్షింపబడి కన్నీరు కారుస్తున్నాడు ప్రభువా, ఆ కన్నీళ్ళను తీసుకొచ్చాను, ఆ పశ్చాత్తాప కన్నీళ్ళు నేను తీసుకొచ్చానంటే దేవుడు అన్నారట, వజ్రాల కంటే, వైడూర్యాల కంటే, ఆ జ్ఞాన గ్రంథాల కంటే నాకు బాగా ఇష్టమైనది ఏంటి అని అంటే పాపి కన్నీళ్ళు అని అన్నాడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములున్న దేవుడు, పరలోకములున్న యేసు ప్రభు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి మన ప్రియులు, నాన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తాత ముత్తాతలు పరలోకంలో ఉండి ఒక్క పాపి రక్షణ పొందితే ఆ పరలోకంలో వాళ్ళు బహు సంతోషంగా ఉంటారు. అందుకే మనం ఏం చేయాలంటే ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి, ఎవరితోనైనా ప్రభుని గురించి మనం మాట్లాడాలి, ఎవరినైనా బాప్తిసానికి తీసుకుని రావాలి. ఒక్కరినైనా చావక ముందు ఒక్కరినైనా నా ద్వారా ఫలానా వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు, నా ద్వారా ఫలానా అమ్మాయి ప్రభు దగ్గరికి వచ్చాడు, నేను నడిపించానని చెప్పగలిగితే అది దేవుని దృష్టిలో మహా ఆనందకరమైన విషయంగా ఉంది. మొదటి విషయం ఏం నేర్చుకున్నామండి? పరలోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్దామండి? సంతోషంగా. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఏడుస్తూనే ఉన్నాం. సంవత్సరాలు గతించిన కర్నూలులో నాకు ఒక అక్క ఉంది. ఆ అక్క వాళ్ళ నాన్న చనిపోయాడు, మా పెద్దనాన్నగారు. 5 సంవత్సరాల తర్వాత అక్క కనపడింది. అప్పుడు ఏడుస్తూ ఉంది. ఎందుకు అక్క ఏడుస్తున్నావు అంటే, నాన్న చచ్చిపోయాడు. ఎన్ని రోజులైంది? చాలా ఏళ్ళైంది, అయినా ఏడుస్తూనే ఉన్నాం. అంటే నేను దుఃఖపడద్దు అని చెప్పడం లేదు. అమ్మ చనిపోతే నేను ఏడ్చాను, నాన్న చచ్చిపోతే నేను కూడా ఏడ్చాను. ఏడవద్దని నేను చెప్పడం లేదు. ఈ ఏడుపు యుగాలు తీసుకొని వెళ్ళొద్దు, సంవత్సరాల తరబడి తీసుకొని వెళ్ళొద్దు. సంతోషించాలి. ఎందుకు అనంటే పరలోకంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి, దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలు, మా వాళ్ళను మీరు పరలోకానికి తీసుకొని వెళ్ళారని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు
వందనాలు చెల్లించాలి కానీ ఆ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఓ నాయనో ఓ అమ్మోనని ఏడుస్తూ ఉండద్దని మనం చేస్తూ ఉన్నాను. మన ఎక్కడో వైజాగ్లో ఒక పాస్టర్ గారి అబ్బాయి చచ్చిపోతే ఆ పాస్టర్ గారి పెద్దవాడు కుర్రవాడు కొడుకు చచ్చిపోతే ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశారంటే, నా కుమారుడు దేవుడి సేవలో ఉండి పరలోకానికి వెళ్ళాడు, ఎవరైనా ఈ చర్చికి వచ్చి ఏడ్చే వాళ్ళుంటే రావద్దు అని ప్రకటన చేశాడు. ఏడ్చే వాళ్ళుంటే రావద్దు అని ప్రకటన. ఎందుకంటే నా కుమారుడు దేవునితో సంతోషంగా ఉన్నాడు, నా కుమారుడు దేవునితో ఆనందంగా ఉన్నాడని ఆ పాస్టర్ గారు ఎంతో ధైర్యంగా చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం నందు మనం నేర్చుకుంటున్నాం, పరలోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రెండో విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించండి. 25వ వచనం చూడండి. లాజరు గురించి రాయబడి ఉంది, ధనవంతుడి గురించి రాయబడి ఉంది. 16వ అధ్యాయంలో లాజరు పేదవాడు, లాజరు శరీరంలో కురుపులు ఉన్నాయి, ఆ కురుపుల్లో నుండి వచ్చే రక్తాన్ని కుక్కలు నాగుతున్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగనే ప్రియమైన బిడ్డలారా, ధనవంతుడేమో బాగా లగ్జరీ లైఫ్ ఆయన అనుభవిస్తా ఉన్నాడు. సంగపునార వస్త్రాలు వేసుకుంటున్నాడు, అనగా టెర్లిన్ వస్త్రాలు వేసుకుంటున్నాడు, పట్టు వస్త్రాలు ఆయన వేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరువురు చనిపోయారు. ఇరువురు చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవదూతలు వచ్చి లాజరును తీసుకొని వెళ్ళిపోయారని బైబిల్ చెప్తా ఉంది. దూతలు వచ్చి లాజరును తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత గొప్ప భాగ్యం కదా. నేను కొంతమందిని చూశానండి. ఏమని చూశానంటే, వాళ్ళు చనిపోయేటప్పుడు పాస్టర్ గారు నా బాబు నా పాప అంటూ చచ్చిపోయారు కొంతమంది. మరి కొంతమంది ఏమో పాస్టర్ గారు ఒక పూల బుట్ట కనపడతా ఉంది, ఎవరో ఆ పూల బుట్ట నా దగ్గర తీసుకొస్తున్నారు అంటున్నారు. అంటే అది మంచి మౌనం. ఇంకొంతమంది ఏమన్నారు అని అంటే, దేవదూతలు వస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, ప్రభు 2 చేతులు చాపి నన్ను రమ్మంటున్నారు. డిఎల్ మోడీ గారు ప్రభు 2 చేతులు చాపి నన్ను రమ్మంటున్నారని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ధనవంతుడు కూడా చనిపోయారు. ధనవంతుని కొరకని దేవదూతలు రాలేదండి. ధనవంతుని కొరకని ఎవరు వచ్చారు అనంటే ధనవంతులే వచ్చారు. బంగారము, ఆ వెండి ఇవన్నీ పెట్టుకున్నటువంటి ధరించినటువంటి వాళ్ళు వచ్చారు. వెళ్ళి పాత పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకరేమో పరలోకానికి వెళ్ళారు, మరొకరేమో ఆ ప్రియమైన బిడ్డలారా పాతాళంలో ఉన్నారు. 2 దగ్గరే ఉన్నాయని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఆ లాజరు వచ్చి తన కొన్ని నీళ్లు నా నాలుక మీద పోయాలని ధనవంతుడు కోరుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, అలా జరగడానికి వీల్లేదు, మాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది అని అబ్రహాము ఆ ధనవంతుడు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట ఏమన్నాడంటే 16:25 చూడండి. బైబిల్లో రాసిన మాట, వాడు ఇక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు. ఎవరు? లాజరు పరలోకంలో ఏం చేస్తున్నాడటండి చెప్దామా? నెమ్మది. చెప్పండి, మళ్ళీ ఏం చేస్తున్నాడు? నెమ్మది. నాతో కలిసి మాట చెప్పండి. వాడు అనగా లాజరు ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డారా? నెమ్మదితో ఉన్నాడు. మన వాళ్ళు చాలా మంది ఎవరైనా చచ్చిపోతే ఏం పెడతారండి? ఇంగ్లీష్లో 3 మాటలు పెడతారు. చెప్తారా ఏంటవి? RIP, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. మనకు లేదండి, RIP మనకు లేదు. మీరు పెట్టద్దు, బేతనియా సభ్యులుగా మీరు పెట్టద్దు. ఎందుకంటే ఈ లాజరు పైకి వెళ్ళాడు. పైకి ఎందుకు వెళ్ళాడు? బైబిల్ చెప్తా ఉంది, వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని చెప్పబడింది కదండి. నేను ఒక పత్రికా విలేకరుతో మాట్లాడితే, ఈ రిప్ అనేది బైబిల్లో లేదని మీరు ఒక ఆర్టికల్ రాయండి పాస్టర్ గారు అని అన్నారు. రెస్ట్ ఇన్ పీస్. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? నెమ్మది కొరకే వెళ్ళారు. ఒక తల్లి, నాకు తెలుసు, పొద్దున్నే లేచి గిన్నెలన్నీ తోముతుంది, పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేస్తుంది, మళ్ళా మధ్యాహ్నం అన్నం వండుతుంది, పిల్లలకి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. దినమంతా ఖాళీ ఏముండదు, పని 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 పని. నేను ఒక దినం ఆమె చూసి, అమ్మా ఎప్పుడమ్మా ఈ పని నుండి నీకు విముక్తి? 24 గంటలు పని అంటే నాకు నెమ్మది ఎక్కడుంది పాస్టర్ గారు అని అంటుంది. నాకు నెమ్మది ఎక్కడుంది? అమ్మ వాళ్ళకి నెమ్మది లేదు, నాన్న వాళ్ళకి నెమ్మది లేదు.
నెమ్మది లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ లాజరు నెమ్మదిగా ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. పరలోకంలో ఒకటి సంతోషము ఉంది, రెండవది నెమ్మది ఉంది. పరలోకం ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రెండవది పరలోకం ఉన్న వాళ్ళు నెమ్మది పొందుతున్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ చాలా మంది ఈ ధనవంతుడు లాజరు విషయానికి వచ్చేసరికి ఉపమానము అని అంటారు. ఉపమానం కాదండి, ఇది ఉపమానం కాదు, ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఈ స్టోరీలో దేవుడు పేరు చెప్పాడు. ఉపమానాల్లో ఎక్కడ యేసుప్రభుల వారు పేరు చెప్పలేదు. ఇక్కడ మాత్రమే ఒక ధనవంతుడు ఉండెను, లాజరు ఉండెను. రియల్ స్టోరీ. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఇది ఎంత మాత్రం కూడా ఉపమానము కాదు అని మనం గమనించాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రియల్ స్టోరీని దేవుడు చెప్పాడు. పరలోకంలో ఏం జరుగుతుందో, పరలోకంలో ఉన్న నీతిమంతులు నెమ్మదిగా ఉన్నారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వారికి ఏ విధమైనటువంటి ప్రయాసము లేదని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కథ ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక సువార్తికుడు ఉండేవాడు. ఆయన దగ్గర 10 మంది అనాథలు ఉండేవాళ్ళు. ఎంతమంది అండి చెప్దామా? 10 మంది. మళ్ళీ చెప్దామా? 10 మంది అనాథలు ఉండేవాళ్ళు. పాపము ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా, ఎప్పుడైనా ఏదైనా బీభత్సం ఏర్పడ్డప్పుడు మరి ఆ అనాథలైన బిడ్డలు ఎక్కడైనా దొరికితే ఆ ఆర్ఫనేజ్కి తెచ్చుకునేవాడు ఈ సువార్తికుడు. ఒక దినం 10 మంది బదులు 12 మంది అయ్యారు. ఆయన దగ్గర డబ్బు లేదు, చాలా పేదవాడు. ఆ గ్రామంలోనే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళి ఈయన డబ్బు అడుగుతుండేవాడు. చాలా డబ్బు ఉంది ఆ ధనవంతుని దగ్గర. మేళలో ఉండేవాడు, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి. గొప్ప ధనవంతుడు. ఈ సువార్తికుడు తరచూ వెళ్ళి ఎప్పుడైనా పిల్లలు, అనాథ పిల్లలు హాస్టల్లో చేరితే ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగేవాడు. అయ్యా 2 పిల్లలు వచ్చారయ్యా, అన్నం కావాలి, మీరు ఏదైనా సహాయం చేయండి అంటే ఆ ధనవంతుడు నసుక్కుంటూనే గొనుక్కుంటూనే ఏదో డబ్బు ఇచ్చి సూటిపోటి మాటలని ఆ సువార్తికుడిని పంపించేవాడు. ఒక దినం 2 పిల్లలు ఎక్స్ట్రా ఆ హోమ్లో చేరారు. ఈ పేదవాడైనటువంటి ఈ సువార్తికుడు ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం డబ్బు కావాలి, 2 పిల్లలు హోమ్లో చేరారు అంటే, అయ్యా తమరు ఎప్పుడు అడుక్కుంటూనే ఉన్నారని అన్నాడు ధనవంతుడు. కానీ ఈ సువార్తికుడు చాలా నెమ్మదితో ఉన్నాడు. నెమ్మదితో ఉండి ఆ ధనవంతుడు ఇచ్చిన కొంచెం డబ్బు తీసుకొని వందనాలు చెప్పి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ధనవంతుడు పై మెట్టు మీద ఉండి ఆ సువార్తికుడితో అన్నాడట, ఏమండి సువార్తికుడు గారు, పాస్టర్ గారు, మీరు చచ్చిపోయిన తర్వాత మీ సమాధిని నేను కట్టిస్తాను అని అన్నాడట. అప్పుడు ఈ సువార్తికుడు అన్నాడట, తమలాంటి గొప్ప వ్యక్తులు నాలాంటి పేదవాడి సమాధి కడుతున్నారంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి అని అన్నారు. అని వందనాలు చెప్పి వెళుతూ ఉంటే మరొక మాట అండి అని అన్నాడంట ధనవంతుడు. ఏంటండి అని అంటే, ఆ సమాధి మీద ఏమి రాపిస్తాను? ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది, అంతటా ఆ దరిద్రుడు చనిపోయేను అని రాపిస్తాను అన్నాడట. బైబిల్లో ఉంది. లాజరు విషయమై ఆ మాట ఉంది. ఏముందండి? అంతటా ఆ దరిద్రుడు చనిపోయాడు. మళ్ళీ చెప్దామా? అంతటా ఆ దరిద్రుడు చనిపోయాడు. మళ్ళీ చెప్దామా? అంతటా ఆ దరిద్రుడు చనిపోయాడు. అందరు చెప్పడం లేదు. అంతటా ఆ దరిద్రుడు చనిపోయాడు. ఆ మాట రాయిస్తానని అన్నాడట. ఈ సువార్తికుడు మహా తెలివి కలిగిన వాడు, బైబిల్ నాలెడ్జ్ ఉన్నవాడు. అయ్యా ఆ మాట రాయండి, పర్వాలేదు. దాని క్రిందనే ఇంకొక వచనం ఉంది, ఇంకొక లైన్ ఉంది. ఏంటి ఆ లైన్ అంటే, దేవదూతల చేత కొనిపోబడిన అని ఉంది. అది కూడా రాయండి అని అన్నారట. హల్లెలూయా చెప్తామండి. అంతటా దరిద్రుడు చనిపోయాడు, కానీ దేవదూతల చేత కొనిపోబడ్డాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా చప్పట్లు కొట్టి ఒకసారి వారికి వందనాలు చేయండి. మనం చనిపోతే ఎవరు రావాలండి? దేవదూతలు రావాలి. దేవదూతలు రావాలి. ప్రభు పిలిచినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు నామం పేట నేను మనం చేస్తూ ఉన్నాను.
పీటర్ చనిపోతూ ఉన్నప్పుడు శామ్ నన్ను చిన్న అని పిలిచేవాడు, నా ఫ్రెండ్ కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ ఉండేవాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 2 విషయాలు మనం నేర్చుకున్నామండి. ఒకటి, పరలోకం ఉన్న వాళ్ళు మొదటిగా ఏం నేర్చుకున్నాం? సంతోషంగా ఉన్నారు. రెండవది ఏం నేర్చుకున్నాం? నెమ్మదిగా ఉన్నారని బైబిల్ మనకు సెలవిస్తుంది. 3వ విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం తెరిచి ఉంచండి, 14వ అధ్యాయం చూడండి. ప్రకటన 14వ అధ్యాయము తెరిచి ఉంచండి. మీ దగ్గర పెన్ ఉంటే రాసుకోవచ్చు, మీ దగ్గర నోట్బుక్ ఉంటే కూడా మీరు రాసుకోవచ్చు. 13వ వచనాన్ని చూడండి. చాలా మంది సమాధుల మీద ఈ మాట ఉండడాన్ని నేను గమనించాను. చదువుదామా? 14, 13 ప్రకటన గ్రంథం. ప్రకటన ఆఖరి పుస్తకం అండి. ఆదికాండం దగ్గర వెతకొద్దు, ఆ లాస్ట్లో ఉంది, బుక్లో ఉంది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు దండులన్నీ వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతూ ఉన్నారు. విశ్రాంతి కొరకని నాన్నగారు అక్కడికి వెళ్ళారు. విశ్రాంతి కొరకని నీ తల్లి ఒకవేళ చనిపోతే విశ్రాంతి కొరకని అక్కడికి వెళ్ళింది. విశ్రాంతి అంటే దేవుడు ఏదో మంచం ఇస్తాడు, ఒక రంగు కూడా ఇస్తాడు, అది కప్పుకొని పడుకోవాలని కాదండి. విశ్రాంతి అంటే ఈ పనుల నుండి విశ్రాంతి, ఈ ఆఫీస్ పనుల నుండి విశ్రాంతి, అలాగనే ఈ శోధన బాధల నుండి విశ్రాంతి దేవుడు అనుగ్రహించే వాడిపై ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. చాలా మంది సమాధుల మీద ఈ మాటలు క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. మీలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఈ మాట మీరు గమనించండి. ఎవరైనా జబ్బుతో ఉండి చచ్చిపోతే వెంటనే మనం తీర్పు తీరుస్తాం. ఏమని? ఏం పాపం చేశాడో అంట. తప్పు, అది చాలా తప్పు. అలా ఎప్పుడు మనం అనడానికి వీలు లేదు. ఎప్పుడు అలా అనొద్దు. మనం అలా తీర్పు తీర్చొద్దు. కొంతమంది టీబీతో చనిపోయారు, కొంతమంది క్యాన్సర్తో చనిపోయారు, కొంతమంది నాలుక మీద పుండు వచ్చి చనిపోయిన వాళ్ళని నేను చూశాను. భక్త్ సింగ్ గారు కొన్ని ఏళ్ళు గడ్డ మీదనే ఉన్నాడు, చాలా ఏళ్ళు, గొప్ప దైవజనుడు కదా. అలాగని చాలా మంది సేవకులు, మసలమణి గారు చాలా దినాలు గడ్డ మీద ఉన్నారు. ఆయన చాలా గొప్ప ప్రసంగికుడు, అన్ని దేశాలలో దేవుని వాక్యం చెప్పినటువంటి దైవజనుడు. మనం తీర్పు తీరుద్దామా? లేదు. దేవుని చిత్తం ఏమై ఉన్నది? దేవుని వైపు మనం చూడడం లేదు. అందుకే నా వైపు చూడండి అన్నారు. మీరు ఎవరెవరి వైపు ఎందుకు చూస్తున్నారని ఎప్పుడు కూడా తీర్పు తీర్చడానికి వీళ్ళే. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఏ జబ్బు వచ్చి చచ్చిపోయినా సరే, అది క్యాన్సరే కానివ్వండి, అది టీబీ కానివ్వండి, అది లెప్రసీ కానివ్వండి, ఏ జబ్బు వచ్చి చనిపోయినా సరే యేసులో ఉండి చచ్చిపోవడమే ఆశీర్వాదం. యేసు ప్రభువులో ఉండి చచ్చిపోవడమే ఆశీర్వాదం. నేను ప్రభువులో ఉండి చనిపోతే అది ధన్య మరణం అని బైబిల్లో మనం చూస్తున్నాం. అది ఆశీర్వాదకరమైన మరణం. కొంతమంది ఏమంటారంటే, ఇట్లా పేపర్ చదువుకుంటే చచ్చిపోతే అబ్బా ఎంత మంచి మరణం అండి అని అంటారు. అదేం మంచి మరణం అని నేను చెప్పడం లేదు. వాళ్ళు ప్రభువులో ఉండి చనిపోతే అది మంచి మరణం అండి. మన పాటల పుస్తకంలో కూడా ఒక పాట ఉంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో. అక్కడ మంచి మరణం ఏమో దేవా. మంచి మరణం అంటే ఏంటి? రోగం లేకుండా చచ్చిపోవడం మంచి మరణం అని నేను చెప్పడం లేదండి. గమనించారా? యేసులో ఉండి చచ్చిపోవడము మంచి మరణం. ఈ మాట నాకు చెప్పండి. యేసులో ఉండి చనిపోవడము మంచి మరణం. ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొని సమాధుల తోటలో నుంచి అలా తిరుగుతూ ఉంటే సమాధుల మీద పరిశుద్ధుడైన పేతురు అని, పరిశుద్ధుడైన శామ్యుల్ అని, సైన్ అని, దండులని, మంచి పోరాడారని, పరిశుద్ధులని, దైవజనులని, డాక్టర్ అని, రెవరెండ్ అని, బిషప్ అని అన్నీ ఉంటే వాళ్ళ అబ్బాయి అన్నాడట, నాన్న ఈ లైన్ మొత్తం పరిశుద్ధులు సమాధులే కనపడుతున్నాయి, మరి పాపులు ఎక్కడ సమాధి చేయబడ్డారు అని అడిగారంట. పాపులు పరిశుద్ధులు అందరూ ఒకే దగ్గర సమాధి చేయబడతాను, కానీ ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది
నువ్వు పరిశుద్ధుడువా పాపివా అనే మాట ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అమ్మ కానివ్వండి, మీ నాన్న కానివ్వండి, చనిపోక ముందు ఒక మాట అడగండి, అమ్మా రక్షణ పొందావా? యేసుప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకున్నావా? లేకపోతే పరలోకానికి వెళ్ళవమ్మా అని చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు అమ్మ చనిపోబోతుందంటే రక్షణ గురించి చెప్పండి. నాన్న చనిపోబోతున్నారంటే మారు మనసు గురించి చెప్పండి. వాళ్ళు పరలోకంలో మనం వాళ్ళని చూడాలని బైబిల్లో మనం చూస్తున్నాం. హడ్సన్ టైలర్ అని ఆయన చైనా దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. చాలా ఏళ్ళు పనిచేశారు. ఆయన కొట్టారు, జైల్లో పెట్టారు, బుక్స్ తర్జుమా చేశాడు, బైబిల్ తర్జుమా చేశాడు. గొప్ప సేవ ఆయన జరిగించాడు. భార్య చనిపోయింది జబ్బు చేసి. అక్కడ లేనిపోయిన జబ్బులన్నీ ఉండేవి చైనా దేశంలో. అంత ఘనమైన గొప్ప సేవ హడ్సన్ టైలర్ గారు చేశారు. ఆయన చనిపోతున్నప్పుడు అడిగారట సంఘస్థులయ్యా, మీ సమాధి మీద ఏం రాయమంటారు అని అడిగితే ఆయన అన్నాడట, ఏ మ్యాన్ ఇన్ క్రైస్ట్ అని రాయమన్నారట. ఏ మ్యాన్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తు నందున్న ఒక మనుష్యుడు అని రాయండి. యేసునందున్న ఒక మనుష్యుడు, యేసునందున్న ఒక తల్లి, యేసునందున్న ఒక తండ్రి, యేసునందున్న ఒక విశ్వాసి. ఒకవేళ చనిపోతే దేవుడు ఏం కోరుకుంటాడంటే యేసునందున్న ఒక మనుష్యుడు, ప్రభునందున్నటువంటి ఒక మనుష్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసునందు ఉంటే అదే మంచి మరణమని మనం నేర్చుకుంటున్నాం. అదే ధాన్య మరణమని మనం నేర్చుకుంటున్నాం. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏది ధన్య మరణం? యేసులో ఉన్నదే ధన్య మరణం. 4వ విషయాన్ని చూద్దాం. 1, పరలోకం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? సంతోషంగా ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నారండి? సంతోషంగా. 2వది నెమ్మదిగా ఉన్నారని చూసాం. 3వది విశ్రాంతి పొందుతున్నారు. వారు ధన్య మరణం పొంది రెస్ట్లో ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. 4వది చూద్దామండి. ప్రకటన ఆఖరి బుక్ చూడండి, 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా చెప్పండి. మీ దగ్గర బైబిల్ లేకున్నా నాతో కలిసి మాట చెప్పండి. అందువలన వారు దేవుని సింహాసనం మీదట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచూ ఉన్నారు. మళ్ళీ చెప్దామా? అందువలన వారు దేవుని సింహాసనం మీదట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారటండి? ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. ఒక ప్రశ్న మీకు కలగాలి, పరలోకంలో ఆలయం ఉందా? ఇక్కడైతే ఆలయం ఉంది, మనకు దేవుడు ఆలయం ఇచ్చాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, దేవుడికి వందనాలు. ఒకప్పుడు మనకి ఆలయం లేదు, అక్కడెక్కడ ఫంక్షన్ హాల్లో చేసుకుంటా ఉండేవాళ్ళం. రాత్రి ఏదో ఫంక్షన్ అక్కడైతే ఆ సారాయి సీసాలు, సారాయి దాగిన గ్లాసులన్నీ అక్కడ పడి ఉంటే పొద్దున్నే వెళ్ళి మన వాళ్ళంతా శుభ్రం చేసేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే పరలోకంలో ఆలయం ఉందా? ఒక మాట మీరు ఆలోచించేయండి. అవును, పరలోకంలో నిర్మాణం ఉందా? పరలోకంలో ఇటుకలు ఉన్నాయా? పరలోకంలో ఇసుక ఉందా? పరలోకంలో సిమెంట్ ఉందా? ఏంటి ఆలయం గురించి మాట్లాడుతున్నాడు? మీరు చూస్తే 7వ అధ్యాయంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా వ్రాయబడి ఉంది, గొర్రె పిల్ల వాళ్ళకి దేవాలయం అని వ్రాయబడి ఉంది. ఎవరండి వాళ్ళకి దేవాలయం? గొర్రెపిల్ల దేవాలయం. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభువులే వారికి దేవాలయం. ఆయన రెక్కలు ఇలా విప్పితే కొన్ని వేల మంది ఆ రెక్కల క్రింద ఆశ్రయంగా ఉండి, దేవాలయంగా ఉండి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయనను ఆరాధిస్తున్నామని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? ఒకవేళ ఈ సంఘంలో మీరు సేవ చేస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మీకు సేవ ఉందండి, మర్చిపోవద్దు. ఈ లోకంలో నీవు సేవకుడివే, పరలోకంలో కూడా నీవు సేవకుడివే. ఏ పని నీవు జరిగించావో అదే పని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇస్తాడు. 7:14లో మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు ఆయనను సేవిస్తున్నారని, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్న వాళ్ళని ప్రకటన 7:14లో వ్రాయబడి ఉంది. ఇంకా ఏమని చూస్తున్నామంటే అక్కడ ఎప్పుడు ప్రభుని సేవిస్తూ ఉండడమే, హల్లెలూయా చెప్పడమే, దేవుణ్ణి ఆరాధించడమే, పాటలు పాడడమే, చప్పట్లు కొట్టడమే,
ప్రియమైన దేవుని పట్ల గమనించారా? అక్కడ 5 విషయాలు లేవని చెప్తా ఉన్నారు. ఆకలి లేదు, రెండవది దాహము లేదు, మూడవది ఎండదెబ్బ లేదు, నాలుగవది వడదెబ్బ లేదు, ఐదవది మన బాష్ప బిందువులు, మన కన్నీళ్ళన్నీ ఆయన తుడిచివేస్తాడని బైబిల్లో ఉంది. దేని గురించి ఎక్కువ ఏడ్చామో, దేని గురించి ప్రలాపించామో, దేని గురించి బాధపడ్డామో, దేని గురించి ధారావాహికంగా కన్నీళ్లు కారాయో, ఆ కన్నీళ్ళన్నీ తుడిచేసే దేవుడు. ఇక కన్నీళ్ళు ఉండవేమో అక్కడ అని బైబిల్లో చూస్తున్నాం. దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు సేవించుతూ ఉన్నారు, వారు విశ్రాంతి పొందుతూ ఉన్నారు, వారు నెమ్మదిగా ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చిన ఒక చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి ఈ మరణాలు జరిగినప్పుడు, ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు సమాధికి. నేను అంతమందిని ఎప్పుడు చూడలేదు. ఎక్కడెక్కడ నుండి ఆ జిల్లాల్లో నుండి ఆ రేడియో వర్తమానాలు విన్న వాళ్ళందరూ వచ్చారు. బయట పత్రిక వాళ్ళు ఉన్నారు, బయట టెలివిజన్ వాళ్ళు ఉన్నారు. ఆ టెలివిజన్ వాళ్ళు ఏమన్నా ఒక మాట చెప్పండి మూర్తి గారి గురించి అని అంటే నేను ఈ మాట చెప్పాను. ఏంటి ఆ మాట అంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనములో రాయబడి ఉంది. జకరియా గురించి మనం చూస్తా ఉన్నాం. జకరియా, ఎలిజబెత్, జకరియా మనందరూ తెలుసు. జాన్ ద బ్యాప్టిస్ట్ వాళ్ళ నాన్నగారు, బాప్తిస్ము యోహాను వాళ్ళ నాన్నగారు, ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఆ వచనం రాయబడి ఉంది. ఆయన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి, మన దినాలు, సేవ చేసే దినాలు సంపూర్ణమైనప్పుడు దేవుడు పైకి రమ్మని పిలిచే దేవుడు అయి ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి వాక్యం. 1 సంతోషంగా ఉన్నారు, 2వది నెమ్మది పొందుతున్నారు, 3వది విశ్రాంతి పొందుతున్నారు, 4వది సేవిస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల దేవాలయంగా ఉంది, ఆయనను వాళ్ళు సేవిస్తున్నారు. ఆ గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉన్నారు. ఆ గొర్రెపిల్ల అంటే యేసు ప్రభుల వారి పరలోకంలో దేవాలయం లేదు, కానీ యేసు ప్రభువే దేవాలయం, గొర్రెపిల్లని దేవాలయము. ఆయన రెక్కల క్రింద ఆరాధన జరుగుతుందని మనము చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, మత్తయి 17:3 చూడండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండేది. బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరు మాట్లాడుతున్నారంటండి? మోషే, ఏలియా. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు. ఆయన ఎత్తైన కొండ మీదకు ప్రార్థన చేసుకోవడానికని వెళ్ళాడు. ఆయన రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందితే ఆయన బట్టలు దగదగ మెరుస్తూ ఉన్నాయి. తెల్లని బట్టలు ఆయన వేసుకొని ఉన్నారు. ఆయనకి ఒకవైపునేమో మోషే, ఒకవైపునేమో ఏలియా ఉన్నట్టుగా బైబిల్ మనకు చెప్తా ఉంది. చూడండి, పరలోకము నుండి కొంతమంది వ్యక్తులు భూమి మీదకు పంపబడ్డారు అన్నది ఇక్కడ సత్యం. అవునా కాదండి? పంపబడ్డారు. అవును, దేవుని బిడ్డలు ఒకవేళ దేవుని అనుమతితోటి పరలోకం నుండి భూమి మీదకి రావడానికి ఆస్కారం ఉంది. యుగాంతమందు 2 సాక్షులు భూమి మీదకి వస్తారని కూడా వ్రాయబడి ఉంది. భూజనులు వాళ్ళని చంపేస్తారని వ్రాయబడి ఉంది. ప్రపంచమంతా ఆ 2 సాక్షులను చూస్తారని కూడా రాయబడి ఉంది. ఇలాంటివన్నీ బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వారు చూడండి, బైబిల్లో రాస్తున్న మాట, వారు మాట్లాడుతూ ఉన్నారు. డమ్మీగా లేరండి పరలోకం ఉన్న వాళ్ళు, నిశ్శబ్దంగా లేరండి పరలోకం ఉన్న వాళ్ళు, మమ్మీస్ లాగా లేరండి పరలోకం ఉన్న వాళ్ళు, స్పర్శ లేనటువంటి వాళ్ళుగా లేరండి. వారు మెదులుతున్నారు, వాళ్ళు కదులుతున్నారు, వారు మాట్లాడుతున్నారు, వారు ప్రయాణం చేస్తూ ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రాచీన నాయకుడు, ప్రాచీన ప్రవక్త, వారు 2 వచ్చి ప్రభువును తయారుపరుస్తూ ఉన్నారు. శిలువ కొరకని సిద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రీడర్స్ డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్ ఉంది. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఆ మ్యాగజైన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అది. ఆ మ్యాగజైన్లో ఒక స్టోరీ పబ్లిష్ చేశారు.
ఏంటి ఆ స్టోరీ అంటే, ఫిలడెల్ఫియాలో, అమెరికాలో ఫిలడెల్ఫియాలో నేను కూడా కొంతకాలం ఆ ఫిలడెల్ఫియా అనే రాష్ట్రంలో ఉన్నాను. ఆ ఫిలడెల్ఫియాలో డాక్టర్ మిచెల్ అనే డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక బ్రహ్మచారి. ఆ డాక్టర్ గారు ఏ వేళ అయినా సరే, రాత్రి అయినా, అపరాత్రి అయినా, మిడ్ నైట్ అయినా, పొద్దునైనా, మధ్యాహ్నం అయినా ఎవరన్నా పిలిస్తే వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చేవాడు, టాబ్లెట్ ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయనకు పరిచర్య అంటే చాలా ఇష్టం. పరిచర్యను ఎక్కువ లైక్ చేసేవాడు. ఒక అర్ధరాత్రి వేళ చప్పుడైంది, డోర్ చప్పుడైంది. డోరు తెరచాలి. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ? అప్పటికే ఈ మిచెల్ అనే డాక్టర్ గారు బాగా టైర్డ్ అయిపోయి పడుకొని ఉన్నాడు. కానీ లేచి డోర్ తీస్తే ఒక పాప ఎదురుగా నిలబడి ఉంది. సుమారు 8-9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప. ఏమండి, మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది, మీరు వచ్చి అమ్మకు ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు డాక్టర్ గారు వెంటనే తన మెడిసిన్ కిట్ తీసుకొని ఆ పాపతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ పాప ముందు వెళ్తుంది, ఈ డాక్టర్ గారు వెనక్కి వెళ్తున్నారు. బాగా మంచు కొడుతూ ఉంది. అయినా కూడా ఈ డాక్టర్ గారు ఒక లాంగ్ కోట్ వేసుకొని ఆ పాపను అనుకరించి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. తల్లి మూలుగుతూ ఉంది. ఆమెకు 104 జ్వరం ఉంది, న్యూమోనియా జ్వరం వచ్చినట్టుగా డాక్టర్ గారు గమనించారు. మెడిసిన్ ఇచ్చాడు. అక్కడే కూర్చొని ప్రార్థన చేశారు. కొంచెంసేపు అయిన తర్వాత ఆ తల్లి కళ్ళు తెరుచుకొని, అయ్యా మీరు ఎలా ఇక్కడికి రాగలిగారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది? మా ఇల్లు నీకు ఎలా తెలిసిందంటే, అదేంటండి, ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. ఒక 9 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. అమ్మాయి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మా అమ్మకు అనారోగ్యంగా ఉంది, రమ్మని. అయ్యా, అమ్మాయి చచ్చిపోయి 4 దినాలైంది. ఆమె షూస్ ఆ అల్మారా మీద ఉన్నాయి చూడండి, ఆమె బూట్లు అక్కడ ఉన్నాయి చూడండి, ఆమె వేసుకున్న కోటు కూడా అక్కడ ఉంది చూడండి. ఈ డాక్టర్ గారు వెళ్ళి ఆ షూస్ ముట్టి చూస్తే అవి వేడిగా ఉన్నాయి. బయట మంచు ఉంది కదా, అవి చల్లగా ఉండాలి. ఆ కోటు ముట్టి చూస్తే అది వేడిగానే ఉంది, చల్లగా లేదు. అప్పుడు ఆ డాక్టర్ అనుకున్నాడంట, దేవుడే ఈ తల్లి దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక దేవదూతగా ఉన్న కుమార్తెను భూమి మీదకు పంపించాడని ఆ డాక్టర్ గారు నమ్మారు. ఈ విషయాన్నే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఏంజల్స్ అనే బుక్ ఒకటి ఉందండి, దేవదూతలు అనే పుస్తకం ఒకటి ఉంది. అందులో ఆయన ఈ కథ అంతా కూడా ఈ రియల్ స్టోరీ ఆయన రాశాడు. ఎందుకు చెప్తున్నాము ఈ మాటలంటే, ఏలియా వచ్చినట్టుగానే, మోషే వచ్చినట్లుగానే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవదూతల రూపంలో మన పిల్లలే కానివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, భూమి మీదకు వచ్చి మనల్ని ఆదరించడానికి ఆస్కారం ఉందని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు నిద్రించినటువంటి బిడ్డలు పరలోకంలో ఎంతో హాయిగా ఉన్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, విశ్రాంతి పొందుతూ ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారని, వారు సంతోషంగా ఉన్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు పరలోకంలో ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారని మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు. పరలోకమునున్న మా బిడ్డలు విశ్రాంతి పొందుతూ ఉన్నారని, పరలోకమునున్న మా ప్రియులు నెమ్మదిగా ఉన్నారని, ఆనందంగా సంతోషంగా ఉన్నారని, వారు మాట్లాడుతున్నారని నీ వాక్యం ద్వారా మేము గమనించాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మంది ప్రభువా, మా ప్రియులు, నా స్నేహితులు ఎంతోమంది మీ దగ్గరకు వచ్చిన సందర్భాలని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని దీవించి ఆశీర్వదించి నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చిన గొప్ప దేవుడు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి.